గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ రోడ్ల మీద ఇక్కడ ఫోకస్ చేశారా? ఏమైనా వచ్చారు ఇటు? చేయలే. ఇప్పుడు కొత్తగా ఈ మొన్న ఈ మధ్య వేసినాయి. అంటే బేసిక్‌గా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు అనేది వేయడం జరిగింది కదండీ! అంటే ఎలా అనిపిస్తుంది? ఇప్పుడే నీట్గా ఉండి కొద్దిగా బాగుంది బండ్లు వెళ్ళటానికి. ఇదివరకు ఇబ్బంది పడేవాళ్ళం. గతంలో చూస్తున్నట్లయితే ఇప్పుడు డ్రైనేజ్ వాటర్ లీకేజ్ అయ్యేది పైన అని కొంతమంది అనేవారు. ఇప్పుడు వీళ్ళు వేసిన తర్వాత రోడ్లు అలాంటివి ఏమైనా డ్యామేజెస్ ఏమైనా కనపడుతున్నాయి మరి? లేదు కనిపించలే. ఎలా ఉంది బాబాయ్ చంద్రబాబు నాయుడు పరిపాలన ఏం చెప్తావు? బాగానే ఉంది. అంటే ఎందుకు అంత నమ్మకం ఏంటి? ఏం చేశారని? నమ్మకం అంటే రోడ్లు బాగున్నాయి, గతుకులు లేకుండా గుంతలు లేకుండా పిల్లలు వేసుకొని వెళ్ళటానికి ఇబ్బంది లేకుండా ఉంది. ఇదివరకు అంటే చాలా ఇబ్బంది పడాను. పిల్లలు నడవాలన్నా సైకిల్ తొక్కాలన్నా పడేవాళ్ళు. ఇప్పుడు అది లేదు. డ్రైనేజీ లీకేజీ లేవు. బాగానే ఉంది. అవునా? అంటే డ్రైనేజ్ లీకేజ్ ఉండడం వల్ల ఇటుపక్క ఏరియాలో ఈ రోడ్లు అనేది ఎలాంటి ఇబ్బందులు చూశారు గతంలో 5 సంవత్సరాల్లో? చాలా ఇబ్బందులు చూసాం. ఆ డ్రైనేజీ నిలిచిపోవటం, ఇటు రోడ్లు ఆగిపోవటం వల్ల పిల్లలు వేసుకొని ఇబ్బంది పడ్డాం బాగా. బాబాయ్ మీరు పెద్దవాళ్ళు ఎంతమంది ముఖ్యమంత్రులను చూశారు? మీకు ఏ ప్రభుత్వం నచ్చింది? గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం అంటే ఏం చెప్తారు? గత ప్రభుత్వం అంటే అంతకుముందు కంటే ఇప్పుడు ఈ టీడీపీ బాగానే ఉంది. ఎందుకంటారు? అంటే మంచి అభివృద్ధి చేస్తారు నమ్ముతున్నాయి. పనులు అవుతున్నాయి. కూలి పని వాళ్ళకి కూడా కూలి పనులు దొరుకుతున్నాయి. మీరేం పని చేస్తుంటారు బాబు? నేను కూలి పనే. సివిల్ వర్క్, మామూలుగా హౌస్ వర్కే. హౌస్ వర్కే. ఇదివరకు ఇసుక ఎలా ఉండేది బాబాయ్? ఇదివరకు ఇసుక లేక 2-3 సంవత్సరాలు ఇబ్బంది పడ్డాం పనులు లేక. ఏ ప్రభుత్వం ఇప్పుడు? ఏది జగన్ ఉన్నప్పుడు. ఓకే. ఇప్పుడు అదేం లేదు. ఎప్పుడు మాకు వారం అంతా పని ఉంటుంది. ఇసుక అనేది కూడా టాటర్ ఇసుక, లారీ ఇసుక తక్కువలోనే వస్తుంది. తక్కువలోనే వస్తుంది. ఈ బిల్డింగ్ పనులు జరుగుతున్నాయి, మాకు పని ఉంటుంది. బిల్డింగ్లు కూడా కన్స్ట్రక్షన్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయండి. స్టార్ట్ అవుతున్నాయి అవి, అందుకే మాకు పనులు ఉంటున్నాయి. అవునా? అదేవిధంగా ఇప్పుడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అంటున్నారు సంవత్సరానికి 3. ఇది ఏమైనా అందుతున్నాయా ప్రజలకు? మొన్నే నేను ఒక సిలిండర్ తీసుకున్నా, నాకు వచ్చింది. ఉచితంగా వచ్చింది? ఉచితంగా వచ్చింది. మరి అదేవిధంగా 5 రూపాయలు అన్నా క్యాంటీన్ ఎలా అనిపిస్తుంది అండి? నేను రాత్రి కూడా అన్న క్యాంటీన్లో భోజనం చేశా. ఎలా ఉంది? పర్లే బాగానే ఉంది. అంటే గత 5 సంవత్సరాలు ఆయన ఆపేశాడు కదా, గత ప్రభుత్వంలో ఎందుకు ఆపేశారంటే ఏం చెప్తారు? ఎందుకంటే అది వరకు అది సచివాలయాలను చేశారు, అన్న క్యాంటీన్లో తీసేసి. ఇప్పుడు అయ్యే మళ్ళీ అన్న క్యాంటీన్లు అయినాయి. ఓకే. ఇప్పుడు ఏమైనా పేదవాడికి కొద్దిగా అన్నం దొరుకుతుంది. బాబాయ్ ఆడవాళ్ళకి ఉచితంగా బస్సులు పెడతా అంటున్నారు ఉగాది నుంచి. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆడవాళ్ళందరికీ పెడతానంటున్నారు. పెడితే పనికి వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఆడవారికి కూడా కూలి పనికి వెళ్ళే వాళ్ళు ఉన్నారుగా, వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అంటే గతంలో ఎక్కడైనా చూసారండి ఇలా గ్యాస్ సిలిండర్ ఇవ్వడం కానీ, అంటే ఉచిత బస్సులు పెట్టడం కానీ? ఏ ప్రభుత్వంలో చూసారా? వీళ్ళు పెట్టిన ప్రభుత్వంలో సౌకర్యాలు చూస్తానికి ఇప్పుడు చూడటమే. ఓకే. ఇప్పుడే. మరి పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? తెలుసుగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం, మరి ఆయన పరిపాలన ఎలా? పవన్ కళ్యాణ్ అంటే మేము పక్కా ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్. అవునా? చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా యూత్ అయినా ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ అభిమానులేనా? మేము ఫస్ట్ నుంచి ఆయన అభిమానమే. ఇంకా ఆయన గురించి చెప్పాల్సిన పనే లేదు. నమ్మకం ఉందా అయితే ఈ ప్రభుత్వం మీద? నమ్మకం ఉంది. ఓకే.